రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు ఖాయమని మాజీ మేయర్ సునీల్ రావు అన్నారు. సోషల్ మీడియా వేదికగా తనపై చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆయన తిప్పికొట్టారు. ఎమ్మెల్యే గంగులపై పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను కేవలం ఫ్యామిలీతో ట్రిప్కు వెళ్లానని, ఎమ్మెల్యే ఆయన అనుచరుల వలె శ్రీలంక, దుబాయ్ దేశాల్లో ఎంజాయ్ చేసే అలవాటు లేదన్నారు. కరీంనగర్లోని ఓ ప్రైవేటు హోటల్లో మాజీ మేయర్ సునీల్ రావు మీడియాతో మాట్లాడారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి, టీచర్స్ అభ్యర్థి మల్కా కొమ్రయ్యలు భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని చెప్పారు. అభ్యర్థులు ఇరువురు ఎలాంటి మచ్చలేని నాయకులని కొనియాడారు. బండి సంజయ్ నాయకత్వంలో రాబోయే 20 రోజులు పార్టీ శ్రేణులంతా ఐకమత్యంగా అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని లుకలుకలేనని, ఓవైపు ఎమ్మెల్యేలు డిన్నర్ మీటింగులు పెడుతూ ఉంటే మరోవైపు మంత్రులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణలపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. 5 సంవత్సరాల మేయర్ పదవిలో నగరంలోనే ఉండి ప్రజలకు పనిచేసిన చరిత్ర తనదని చెప్పారు. బీఆర్ఎస్ లీడర్ లాగా విదేశీ పర్యటనలు చేసే వ్యక్తిని కాదన్నారు. డిసెంబర్ 31, జనవరి 1, 2వ తేదీలలో నాయకులు ఎక్కడ ఉన్నారో ప్రశ్నించుకోవాలన్నారు. ఏ పండుగలు వచ్చినా ప్రజల మధ్యనే ఉండి పనిచేస్తామన్నారు. ప్రతి 2 నెలలకు ఒకసారి మసాజులు చేసుకునే ఆలోచన తనకు లేదంటూ ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్ నాయకుడిలా ఎవరితో పడితే వారితో అసభ్యకరంగా వ్యవహరించడం తమకు రాదన్నారు. గతంలో వీకెండ్ మస్తీ, క్రాకర్ షోలలో ఆయన చేసిన కార్యక్రమాలు ప్రజలందరికీ తెలుసని గుర్తు చేశారు. తాము కేవలం ఫ్యామిలీతో టూర్కు వెళ్లామే తప్ప మరొకరితో వెళ్లలేదని స్పష్టం చేశారు. బాస్ మానసిక పరిస్థితి, శిష్యుల మానసిక పరిస్థితి బాగా లేదని ఆరోపించారు. పార్టీ విడిచిన నుండి మానసిక పరిస్థితి చెడిపోయిందన్నారు. ఈ సమావేశంలో సునీల్ రావుతో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రాడ్యుయేట్కి సంబంధించి అంజిరెడ్డి గారు, టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించి మల్కా కొమరయ్య గారు బ్రహ్మాండమైన మెజార్టీతోటి, ప్రజల మద్దతుతోటి, బీజేపీ పార్టీ నాయకుల, కార్యకర్తల కృషితోటి గెలవబోతా ఉన్నారని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలు చూస్తూ ఉంటే ఒక అడుగు ముందుకు 4 అడుగులు వెనుక కన్న విధంగా ఉంది. నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు కానీ నిర్ణయాలు అమలు పరచడంలో ఎక్కడ కూడా చిత్తశుద్ధి అనేది కనబడడం లేదు ప్రభుత్వంలో. ఒకవైపు ఎమ్మెల్యేలు డిన్నర్ మీటింగ్లు, ఒకవైపు మంత్రుల అసంతృప్తి. ఈరోజు ప్రజలకు మభ్యపెట్టడం తప్పితే ఏ ఒక్క పథకమైనా వాళ్ళు కొత్త పథకం ఇచ్చినారని వాళ్ళు మరి నేను సూటిగా ప్రశ్నించదలుచుకున్నా. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, ఎవరైతే సోషల్ మీడియాలో పెడతా ఉన్నారో వాళ్ళకి నేను ఒకటే చెప్పదలుచుకున్నా. 5 సంవత్సరాల లోపల మేయర్గా పనిచేసిన 5 సంవత్సరాల లోపల ఎక్కడికి కూడా ఒక్క రోజు కూడా కరీంనగర్ వదిలిపెట్టి వెళ్ళినటువంటి చరిత్ర మాది. డిసెంబర్ 30, డిసెంబర్ 31, జనవరి 1, 2వ తారీఖు మీ నాయకుడు ఏదైతే 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడు ఎక్కడున్నారో మీరు నాయకుడు ప్రశ్నించుకోవాలి. మీ నాయకుడిలాగా మరి శ్రీలంకలో పోయి క్యాసినోలల్లో ఎంజాయ్ చేసే అలవాటు, జల్సాలు చేసే అలవాటు కానీ, మరి ప్రతి 2 నెలలకు ఒకసారి వేరే దేశాలకు వెళ్ళి మసాలాలు మెసేజ్ చేసే ఆలోచనలు కానీ, మేము మా భార్యలను పట్టుకొని ఒక 35 మంది ఫ్యామిలీస్ వాళ్ళకి నచ్చలేదు. ఏం చేద్దాం మరి వాళ్ళ మానసిక పరిస్థితి సరిగా లేదు. ఎందుకంటే వాళ్ళ బాస్ మానసిక పరిస్థితి మంచి లేదు, బాస్తో పట్టుకున్నట్టు శిష్యుల పరిస్థితి మంచి లేదు. వాళ్ళు అందుకోసం వాళ్ళు చూసి జాలి పడడం తప్పితే, సింపతి చూపించడం తప్పితే